అక్కడ నిలబడ్డ వాళ్ళంతా వచ్చి చైర్లలో కూర్చోండి. 10 నిమిషాలలో మన సభ ముగుస్తుంది. తర్వాత అక్కడ నిల్చున్న వాళ్ళంతా 10 నిమిషాలలో సభ ముగుస్తుంది. జై సర్వాయి పాపన్న. అందరికి ఆకలి అవుతుంది, తాళ్ళకు టైం అవుతుంది. అంతేనా? ముఖ్యంగా ఆకలి కంటే ముఖ్యంగా తాళ్ళకు టైం అవుతుంది. సరేనా? వేదిక నేను కూడా తక్కువ సమయమే మాట్లాడతాను. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు రమణన్న గారికి, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు ఉప్పలన్న గారికి, అలాగే వెంకటమల్లన్న, గోపన్న, జయరాములన్న, అక్కడున్న అంజన్న, ఈ పక్కనున్న మనందరికీ ఇవాళ వైద్య సేవలు అందిస్తున్న సుప్రజ హాస్పిటల్స్ ఎండి విజయ్ కుమార్ గారికి, చాలా చిన్న వయసులోనే ఒక సేవా తత్పరతని తను కొనసాగిస్తున్నటువంటి సోదరుడు శ్రీకాంత్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన అభిగౌడ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన నా గౌడ బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను కుమరవేలి పక్కనున్న మరిముస్తాల గ్రామంలో ఒక పేద గీత కార్మికుడు రంగు ఐలయ్య గౌడ్ సువర్ణ వల్ల పెద్ద కూతుర్ని. మా నాన్న తాళ్ళెక్కితే, అంతకంటే ముందు నుంచి మా తాత తాళ్ళెక్కితే ఆయన చేయబట్టుకొని మడవకాడికి పోయినా నేను. దాదాపు నేను ఇంటర్ డిగ్రీ వరకు కూడా మా నాన్న మా తాతతో పోయి కళ్ళొప్పిన. మన జీవితాలు ఎట్లుంటాయి, మన బ్రతుకులు ఎట్లుంటాయి అనేది చూస్తూ పెరిగిన నేను. కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక మీద నేను మీరు చెప్పినా చెప్పకున్న సమస్యల్ని నేను అర్థం చేసుకోగలుగుతా. ఇందాక మన అన్నలందరూ మాట్లాడుతూ ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిజానికి మన కళ్ళు మండవ కాడున్న రాజకీయం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మన కళ్ళు మండవ కాడికి అందరూ వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా ఓస పెట్టుకొని ఇస్తాం. మనం పేరు పెట్టి పిలుచుడు కంటే అన్న, తమ్మి, అత్త, మామ, చిన్న పెద్ద ఇస్తాం. ఏ కులం వాళ్ళు వచ్చినా ఇస్తాం. అట్లాంటి ఆత్మీయత మన మండవ కాడ పంచుతాం మన తోటి సోదరులందరికీ. ఇవాళ ఆ కళ్ళు మండవ రాజకీయాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత ఏ రాజకీయాన్నైనా చేయొచ్చు అనేది నా అభిప్రాయం. నేను తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పాల్గొనడం, ఆ తర్వాత జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనడం, ఇక్కడే పక్కనే ఉన్న నరమేట మా అత్తగారు, అమ్మపురం మా అమ్మగారు, మా మామయ్యలు, మా బాబాయ్యలు కూడా వచ్చేది కార్యక్రమానికి. నేను ఎక్కడి నుంచో రాలేదే, ఇక్కడే ఈ గడ్డ మీద ఉండి పెరిగిందని. దాదాపు నేను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సర్వాయి పాపన్న వారసురాలు అంటారు. నేను నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటాను. కానీ నా మీద చాలా బాధ్యత కూడా ఉంది. ఖచ్చితంగా నా వంతుగా కల్లుగీత కార్మిక సంఘానికి, మన గౌడ కులానికి నేను ఖచ్చితంగా నా వంతు సేవ చేస్తానని చెప్పేసి ఈ వేదిక ముందుగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలిగా మిగతా కులాలకు సంబంధించినటువంటి సోదరులు ఎంతో మంది కూడా మనకు ఆత్మీయులు ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా నా వంతుగా, నా చేతనైనంతగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో బీసీ కమిషన్ సభ్యురాలిగా నాకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని నిర్వర్తిస్తూ ఖచ్చితంగా నేను కృషి చేస్తూ ముందుకెళ్తాను. వయసులో ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరి సలహాలు సూచనలు నాకు కావాలి. ఖచ్చితంగా మీ సలహాలు సూచనలతో నేను ముందు రాబోయే రోజుల్లో మనకు కావలసినటువంటి వసతుల కోసం, సౌకర్యాల కోసం నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాగే ఇదే వేదిక ముఖంగా చాలా చిన్న వయసులోనే వైద్య సేవలు అందిస్తూ విజయ్ కావచ్చు, ఇంకా చాలా రకాల సేవలు అందిస్తూ శ్రీకాంత్ కావచ్చు, కొంతమంది ఇక్కడికి రాకపోవచ్చు, ఎంతో మంది యువకులు ఇక్కడ ఉన్న చాలా చిన్న వయసులో ఒక రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇవాళ తన వంతు సేవలు. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నంటే, గోపన్న ఎప్పుడు నన్ను అక్క అంటుంటాడు, కానీ నేను అన్న అంట గోపన్న. మా రమణన్న అంటే నాకు చాలా ప్రేమ. నిజంగానే ఇలా విజయ్ చెప్తూ ఒక మాట అన్నాడు, మమ్మల్ని హైదరాబాద్కి వెళ్ళి పట్టుకొని వచ్చిండు. అంటే ఒక మేనమామ లాగానో, ఒక అన్న లాగానో మమ్మల్ని అయితే నిజంగానే ఎమ్మటి తీసుకొని వచ్చిండు. అది ఆ గౌరవం ఆయనకి ఇవ్వవలసిందే రాష్ట్ర వ్యాప్తంగా. ఇలా ఎంతో మంది ఆత్మీయులు మన వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కూడా అదే లైన్లో నడుస్తా ఉన్నాను. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ అయ్యింది కూడా
నేను ఒక పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను పార్టీలో పనిచేశాను. నా శ్రమని, నా కష్టాన్ని గుర్తించి నాకు ఇవాళ ఈ అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు కూడా నేను నాకు కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో మీరు ఈ మధ్య కాలంలో చూస్తుంటారు, రాష్ట్ర బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ అంటే బహిరంగ విచారణ కార్యక్రమాన్ని మా చైర్మన్ జి నిరంజన్ గారు, మిగతా సభ్యులు రాబోలు జయప్రకాష్ గారు, తిరుమలగిరి సురేందర్ గారు, మా స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారితో కలిసి మేమంతా కూడా 10 జిల్లాలు పర్యటన చేసినాం. ఈ 10 జిల్లాల పర్యటన అంటే ఉమ్మడి 10 జిల్లాలు సమయాభావం వల్ల, ఎందుకంటే క్యాస్ట్ సర్వే, కుల సర్వే జరుగుతూ ఉన్నది. ఈ కులాల ప్రాతిపదికన జనాభాను అంతా తీసుకున్న తర్వాత జనాభా లెక్కల ఆధారంగా అంటే కులాల ఆధారంగా అంటే జనాభా లెక్కలు చేయడానికి రాష్ట్రానికి అధికారం లేదు, కేంద్రం మాత్రమే చేస్తుంది. కానీ ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని రాష్ట్రం ఒక సర్వేని నిర్వహిస్తున్న సందర్భంలో మేము కూడా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ పరిస్థితులు, స్థితిగతుల గురించి ఒక అవగాహనని తీసుకొని వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ డిమాండ్లని వాటన్నిటిని కూడా సేకరించే క్రమంలో మేము బహిరంగ విచారణ కార్యక్రమం చాలా తక్కువ సమయం ఉండడం వల్ల ఉమ్మడి 10 జిల్లాలు మేము ఎంచుకోవటం జరిగింది. ఆ ఉమ్మడి 10 జిల్లాలు మేము బహిరంగ విచారణ వెళ్ళినప్పుడు మా కమిషన్ ముందుకి మన గౌడ సోదరులు ముఖ్యంగా కేజీకేఎస్ నుంచి ఒక 2-3 జిల్లాలలో వాళ్ళు ప్రాతినిధ్యం వాళ్ళు వచ్చారు, పాల్గొన్నారు. వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మనకు వచ్చినటువంటి అంశాలను నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నాను. ముందుగా సేఫ్టీ మోపులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కార్యాచరణ ప్రారంభించింది, కానీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. అందులో నాకు ప్రధానంగా కనిపించినవి, ఇవాళ ఎవరైనా సరే తాటి చెట్టు మీద నుంచి పడ్డప్పుడు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఒకవేళ అంగవైకల్యం ఏర్పడ్డా, వాళ్ళు ఇంకా పనిచేసుకోలేని స్థితి ఏర్పడ్డా, వాళ్ళకు వైద్య సహాయంతో పాటు వాళ్ళకు ఆర్థిక సహాయం అందించాలనేది ఒక అంశం. అలాగే ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియా డబ్బుల్ని వాళ్ళు పెంచవలసిందిగా ఒక ప్రతిపాదన. అలాగే ఇవాళ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రియల్ ఎస్టేట్ లో భాగంగా, అభివృద్ధిలో భాగంగా వాళ్ళు నరికి వేస్తున్నటువంటి తాటి ఈత చెట్లకు సంబంధించి కూడా ఒక ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి మన తాటి ఈత చెట్లని ముట్టుకోవాలన్నా, దాన్ని తొలగించాలన్నా ఖచ్చితంగా ఆ తగు కారణాలు చూపించవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది. అట్లా లేని పక్షంలో అది క్రిమినల్ కేసు కింద నమోదవుతుంది కదా. అట్లాంటి పరిస్థితులలో మాకు ఎటువంటి సమాచారం లేకుండా దాన్ని తొలగిస్తున్నారు, అది కేసు అవుతుంది. ఆ కేసులు కూడా ఎవరు పెడతలేరు, పెట్టినా ఎవరు పట్టించుకుంటలేరని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించినవి కూడా మేము నోట్ చేసుకున్నాం. అలాగే తాటి ఈత వనాలకు ప్రతి గ్రామానికి ఒక స్థలాన్ని కేటాయించి పెంచాల్సిందిగా కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఖచ్చితంగా తాటి ఈత వనాలను పెంచాలి. నదులు, వేరే మన ఊర్ల పంట అయితే వాగులు, ఇప్పుడు మూసీ నది పొంటి కావచ్చు, ఎక్కడైనా సరే తాటి ఈత వనాలను పెంచాల్సిందిగా వాళ్ళ నుంచి ఒక అభ్యర్థనని ఇవ్వడం జరిగింది. వాళ్ళు నివేదించారు వాళ్ళ యొక్క డిమాండ్. అలాగే అంటే ఇవన్నీ నాకు కూడా అవగాహన ఉంది, బట్ మన వాళ్ళు ఏమి ఇచ్చారనేది నేను ఒకటి చెప్తాను. దానితో పాటు ఇవాళ నక్లెస్ రేడ్ లో మనకు నీరా కేఫ్ ఉంది. సెంట్రల్ లో మనకు స్టేట్ లెవెల్లో మనకు రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర రాజధానిలో మనకు అది ఉంది. అలాగే అన్ని జిల్లాలలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లలో నీరా కేఫ్ కంపల్సరీ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది. దానితో పాటు తాటి చెట్టు నుంచి, ఈత చెట్ల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు, ఇవాళ తాటి ముంజలు కావచ్చు, తాటి గేదెలు కావచ్చు, ఈత పళ్ళు కావచ్చు, ఇవాళ దానికి తాటి ఈత చెట్ల నుంచి వచ్చే ఆకులతో తయారు చేసే వస్తువులు కావచ్చు. మాకైతే గోపా మీటింగ్ లో అవే ఫ్లవర్ బొకే లాగా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు. అవన్నీ అట్లాంటి ఉత్పత్తులను కావచ్చు ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనితో పాటు నేను ఇంకా మంచిగా చెప్తాను, నేను తెలంగాణ భాషలోనే చెప్తాను, పేపర్ లాంగ్వేజ్ లో కాకుండా. తాటి చెట్లు ఎక్కుతుండంటే మన పిల్లగాళ్ళకి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి బాధ చాలా కుటుంబాల నుంచి నేను విన్నాను. తాటి చెట్లు ఎక్కుతారా, అగా పిల్లలు ఎక్కితే నా బిడ్డకి ఏం భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి బాధలు నేను చాలా వరకు విన్నాను. నాకు పర్సనల్ ఫోన్ కూడా చేసి చెప్తాడు, రాక నాకు పిల్లలు ఇవ్వమంటే నేను తాళ్ళు ఎక్కుతాను అని చెప్పి ఇయ్యనంటారు అక్క అని చెప్పేసి. అంటే నేను కూడా ఒక ఆడపిల్లగా నేను ఆ మండవ గారికి పోయిందాన్ని చూసిందాన్ని పరిస్థితి ఎట్లుంది అంటే
భయపడడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మన అన్న చాలా స్పష్టంగా చెప్పి కాళ్ళు ఎక్కేటోళ్ళ సంఖ్య తగ్గుతా ఉంది. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, వృత్తి ప్రోత్సహించబడతలేదు, కళ్ళుకు పోటీగా ఇవాళ లిక్కర్ వచ్చింది, వైన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇంటికి చుట్టం వచ్చిందంటే కళ్ళుకుండనే, అంతే కదా, ఇంటికి చుట్టం వచ్చిందంటే కళ్ళుకుండనే. ఇప్పుడు అట్లా కాదు, చుట్టం ఇంకా గంట కొత్తడంటే ముందుగా ఇంకా బాటిల్ ఉంటుంది. ఇక మన కళ్ళుకు డిమాండ్ తగ్గిపోయిందాక అనేటువంటి పరిస్థితి ఉంది. నిజమే, ఇవాళ లిక్కర్ కావచ్చు, అలాగే శీతల పానీయాలు కావచ్చు, ఇవి వచ్చిన తర్వాత కళ్ళకు కొంచెం ప్రాధాన్యత తగ్గించారు. కానీ అవి ప్రమాదకరమైన పానీయాలు, ఇది ఆరోగ్యకరమైంది, ఇది ఒక ఆయుర్వేద గుణం కలిగి ఉన్నది, ఔషధ గుణాలు కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అవసరం ఉన్నది ఇవాళ. ఎందుకంటే కళ్ళుకి నీరుకి స్వచ్ఛంగా చెట్టు నుంచి తీసిన దానికి ఉన్నటువంటి గొప్ప ఔషధ గుణం ఎట్లుంటుందో నేను వ్యక్తిగతంగా అనుభవించిన దాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నాను. ఎందుకంటే నేను చిన్నగుండంగా జ్వరం వచ్చిందంటే మా తాత ఏ మందులు వద్దు బిడ్డ, ఏ దవాఖాన వద్దు, ఏ డాక్టర్ వద్దు అని చెప్పి పొద్దున సాయంత్రం ఒక 2 రోజులు వరుసగా ఇంత చిన్న టీ గ్లాసు, మనం చాయ్ తాగే గ్లాసు కళ్ళు తీసుకొచ్చి స్వచ్ఛమైనది తీసుకొచ్చి అందులో ఇలాచీలు అవి ఇవి వేసి మన గెలకు తీసుకొచ్చిన దాన్ని నాకు తాగించేది మా తాత. మా చెల్లెళ్ళని మా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు వాళ్ళందరూ కూడా మేము అలాగే తాగింది, నిజంగానే తగ్గిపోయాం. ఇప్పుడేమో నా బిడ్డకి నేను అది వైద్యలాగా వాడుతూ ఉన్నాను. నిజంగా ఒకటే పెట్టాను, ఖచ్చితంగా ఊరికి వచ్చినాక నాకంటే ముందుగా నా బిడ్డ మనల్ని మా మామయ్యని మా బాబాయ్ని ఫస్ట్ అడిగేది కళ్ళు తీసుకొని తాగిందట, ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుందట అని చెప్పేసి. అంటే ఈ తరం పిల్లలకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ తరం పిల్లలకి వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వృత్తిని కాపాడుకోవాలి అనేటువంటిది ఎంతైతే తపన మన లోపల ఉందో, అంతే విధంగా కళ్ళులో ఉన్నటువంటి ఔషధ గుణాలని, కళ్ళు యొక్క ప్రాముఖ్యతని, దాని నుంచి వచ్చే ఒక మంచిని మనం మన భవిష్యత్ తరాలకు అందించినప్పుడు ఖచ్చితంగా ఇది మనుగడ కొనసాగుతుంది. లేదంటే ఒక 10-20 ఏళ్ళు పోయిన తర్వాత మనకు, అంటే నాకు తెలిసి ఇంకొక 20 ఏళ్ళ వరకల్లా తాడి చెట్టు ఉండే కళ్ళు ఉండేనట, ఇట్లుండేనట అని చెప్పుకునేటువంటి పరిస్థితి 20-30 ఏళ్లలో వస్తుందేమో అన్న భయం నాకు కలుగుతోంది. ఆ భయం పోవాలి అన్న మనం ఇలా ఖచ్చితంగా మన యువతకి దీని పట్ల ఒక అవగాహన కలిగించాలి. దాంతో పాటు ఆధునిక పద్ధతుల్లో కళ్ళు గీసి దాన్ని నిల్వ చేసి అమ్ముకోవడానికి, దానికి కావలసినటువంటి మార్కెటింగ్ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ఏళ్ల నుంచి కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా వివిధ కులాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలని, డిమాండ్లని ఎలాగైతే మేము నమోదు చేసుకొని గవర్నమెంట్ కి మేము అందిస్తామో, అట్లనే గౌడ కళ్ళు గీత వృత్తికి సంబంధించి కూడా ఈ అంశాలను కూడా ఇప్పుడు నేను అన్ని పాయింట్ చెప్పుకొచ్చాను మీకు అందరికి ఒక బుల్లెట్ పాయింట్స్ లో. ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అక్కడున్న మన పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, ఇవాళ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నారు, అక్కడున్న బుర్ర వెంకటేశ్వర సార్ కావచ్చు, ఇలా చాలా మంది పెద్దవాళ్ళంతా కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన గౌడ కులానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి హృదయాల్లో కూడా ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే నిత్యం వాళ్ళతో కలిసి పనిచేస్తాం కాబట్టి వాళ్ళందరి హృదయాల్లో కూడా ఇవి ఉన్నాయి. ఎక్కడ కూడా అధైర్య పడవద్దు. ఖచ్చితంగా మన గౌడ కళ్ళు గీత కార్మిక సంఘానికి సంబంధించిన మీరు ఏవేవైతే ప్రతిపాదనలు తీసుకొచ్చిండ్రో మా కమిషన్ ముందుకి, వాటితో పాటు ఇలా మీరు సమావేశాలు నిర్వహించినప్పుడు మీరిచ్చే ప్రతిపాదనని కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇక ముందు కూడా నేను ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా మీ అందరికీ కూడా ఇంకొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మన జనగామ జిల్లాకు సంబంధించి పాపన్న వారసులుగా మనం కొనసాగాలన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని అన్ని కులాలని సైన్యంగా మార్చుకొని, ఇవాళ విజయ్ మాట్లాడుతూ కూడా చెప్పిండు 12,000 సైన్యం. ఎంత కృషి చేసి ఉంటే, ఎంత శ్రమ చేసి ఉంటే, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అప్పుడే 300 ఏళ్ల క్రితమే ఆయన ఒక సైన్యాన్ని నిర్మించి ఉంటాడు. అంత గొప్ప స్ఫూర్తిని ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి ధర్మం మన మీద ఉంది, ఆ బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా మనమందరం కలిసికట్టుగా వివిధ సంఘాలు ఉండొచ్చు కాక, ఎవరికి అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళు ఒక జతగా చేరి సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు కావచ్చు. కానీ ఈ కేజీకేఎస్ వేదిక మీద నుంచి ఆ గౌడ కుల బాంధవులందరూ కూడా నేను ఒక పిలుపునిస్తున్నాను, ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ సంఘంలో పెట్టుకున్నా, ఏ రకంగా పెట్టుకున్నా కూడా మనమంతా ఒక్కటి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏదైనా సందర్భం వచ్చింది అంటే 5,000 ఒక్క దగ్గరికి వస్తేనే ఒక ముద్ద నోట్లకు పోతుంది, 5,000 పిడికిలు బిగిస్తేనే
మనం ఒక పోరాటానికి సంకేతంగా చూపిస్తాం. అలా మనమందరం మనం ఒక్క వేలితో ఏ పని చేయలేం. ఈ పిడికిలు బిగించినప్పుడు దీనికి ఉన్న ధైర్యం, దీనికి ఉన్న శక్తి ఏది లేదు. ఇలా పిడికిల్లా మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించాలి. ఆ కొనసాగించే క్రమంలో వివిధ కులాలు, వివిధ మతాలకు చెందిన వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. మన సర్వాయి పాపాన్ని ఇచ్చిన స్ఫూర్తి అట్లాంటిది, మన మండువలో కొనసాగే వ్యవస్థ అట్లాంటిది. కాబట్టి వాటన్నిటినీ కలగలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై సర్వాయి పాపన్న, జై బీసీ.